హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మా నానమ్మ ప్రొడక్ట్స్. ఇక్కడ మీరు మా నానమ్మ నాకు చెప్పే న్యాచురల్ సీక్రెట్స్ అవి ఎందుకంటే టు ఇంప్రూవ్ అవర్ బ్యూటీ, హెయిర్ అండ్ గుడ్ హెల్త్ అన్నీ షేర్ చేసుకుంటాను అనమాట. సో ఇవాళ మీకు 2 సీక్రెట్స్ చెప్తాను. అవి మనకి మార్నింగ్ రొటీన్లో బాగా యూజ్ అవుతాయి. సో ఫస్ట్ సీక్రెట్ వచ్చేసి, మార్నింగ్ మీరు అలా లెగవగానే జస్ట్ బ్రష్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ గీ, ప్యూర్ గీని తీసేసుకొని తినేసేయండి. ఒక స్పూన్ తినేసేసేయండి. తినేసి ఒక చిన్న గ్లాస్ హాట్ వాటర్ తాగేసి, హాట్ వాటర్ అంటే మరీ గోరువెచ్చగా సరిపోతుంది అనమాట. లేదు నేను అలా డైరెక్ట్గా తీసుకోలేను అనుకుంటే ఒక చిన్న గ్లాస్లో హాట్ వాటర్ తీసుకొని దానిలో ఒక స్పూన్ గీ వేసుకొని, ప్యూర్ గీ తీసుకోండి. ఇంకా వీలైతే కౌ గీ తీసుకున్నారంటే ఇంకా మంచిది. అది బాగా కలిపేసుకొని డైల్యూట్ చేసుకొని అది తాగేసేయండి. ఇలా కనుక మీరు తాగేస్తే ఎవరికైనా డైజెషన్ ఇష్యూస్ ఉన్నా, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా మొత్తం క్లియర్ అయిపోతాయి మనకి. అండ్ మళ్ళీ మన బాడీని న్యాచురల్గా డీటాక్సిఫై చేస్తుంది అనమాట. వెయిట్ లాస్కి ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ మళ్ళీ మీ స్కిన్కి వచ్చే గ్లో ఎవరు ఆపలేరబ్బా. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే కొంతమంది 1 or 2 days మ్యాక్స్, ఒక 2-3 days చేసేసి నాకేమీ బెనిఫిట్స్ కనిపించట్లేదు అంటారు. అట్లా కాదు, మీరు కన్సిస్టెన్సీగా అట్లీస్ట్ 1 month మీరు కనుక యూజ్ చేస్తే మీ రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఇవి యూజ్ చేసే ముందు ఒక్కసారి మిమ్మల్ని ఫుల్ బాడీ మెయిన్ ఒక ఫేస్ని ఫోటో తీసుకొని ఎగ్జాక్ట్గా 1 month తర్వాత, ఇది వాడిన తర్వాత 1 month, ఎగ్జాక్ట్ 1 monthకి ఒకసారి అగైన్ ఫోటో తీసుకొని చూసుకోండి. 2 కంపేర్ చేసుకోండి, మీకే తెలుస్తుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ సెకండ్ సీక్రెట్ ఏంటంటే, ఇప్పుడు ఇలా తాగేస్తారు కదా, తాగేసిన తర్వాత జస్ట్ మీ ఫేస్ని నార్మల్ కూల్ వాటర్తో ట్యాప్ చేసుకొని తర్వాత నేను చెప్పే ఐస్ క్యూబ్స్తో ఒక 5 to 10 minutes రబ్ చేసేయాలి. సరే, ఇంతకీ ఏంటి ఐస్ క్యూబ్స్ అంటే, ఒకటేమో మిల్క్ ఉంటుంది కదా, మీరు కాచిన మిల్క్ లేదంటే పచ్చి పాలు ఏవైనా సరే వాటిని మీరు ఐస్ ట్రేలో పెట్టుకొని చిన్న ఐస్ క్యూబ్స్గా చేసుకోవాలి. ఒక 3-4 ఐస్ క్యూబ్స్ తీసుకొని 5 to 10 minutes పాటు మీ ఫేస్ మొత్తం స్మూత్గా రబ్ చేసుకోవాలన్నమాట. అంటే 4 to 5 ఐస్ క్యూబ్స్ అనేవి కరిగిపోయేంత వరకు బాగా రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకున్న తర్వాత అట్లా వదిలేసేసేయాలి. ఇలా వదిలేస్తే ఏమవుతుందంటే, వదిలేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆన్ చేసుకొని జస్ట్ నార్మల్ వాటర్తో ఫేస్ జస్ట్ వాష్ చేసుకొని వితౌట్ సోప్ వాష్ చేసేసుకొని తర్వాత మీ బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని మీరు బయటికి ఎప్పుడైతే వెళ్తారనుకుంటారో ఆర్ 1 or 2 hours తర్వాత అప్పుడు మీరు సోప్తో వాష్ చేసేసుకోవచ్చు. సో ఈ రా మిల్క్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీ డార్క్ సర్కిల్స్, కళ్ళ కింద ఉంటాయి కదా డార్క్ సర్కిల్స్ ఏమన్నా ఉన్నా అవి చాలా ఈజీగా పోతాయి. మళ్ళీ కొంతమందికి మార్నింగ్ లేవగానే ఫేస్ అంతా ఉబ్బిపోయి పఫీగా ఉంటుంది కదా, అది కూడా పోతుంది. అండ్ మళ్ళీ స్కిన్ ఇది బాగా హైడ్రేట్ చేస్తుంది అండ్ స్కిన్ కూడా చాలా బాగా బ్రైట్ అవుతుంది అనమాట. సెకండ్ వన్, బీట్రూట్ ఐస్ క్యూబ్స్. ఇవి ఏం లేదు, బీట్రూట్ని మనం మిక్సీ వేసేసి తొక్క ఉంటుంది కదా, అది పీల్ చేసేసి దాన్ని జ్యూస్ చేసి ఆ జ్యూస్ని మనం ఐస్ ట్రేలో వేసామనుకోండి, అవి ఐస్ క్యూబ్స్ అయిపోతాయి. అవి కూడా ఒక 4 to 5 తీసుకొని ఫేస్ మీద రబ్ చేసుకోవడమే. ఇలా రబ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, ఇది అసలు చాలా బాగా న్యాచురల్ గ్లో ఇస్తుంది. దీనికి స్కిన్ కూడా చాలా బ్రైట్ అవుతుంది. అండ్ మళ్ళీ ఇది కూడా ఫేస్కి ఉన్న పఫీనెస్ అనేది రెడ్యూస్ చేసేస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కుకుంబర్ ఐస్ క్యూబ్స్ అనమాట. ఇవేంటండి, ఇవి కూడా అంతే సేమ్. మనం జస్ట్ కీరా దోసకాయ అంటాం కదా, ఆ కీరా దోసని మనం చిన్న పీసెస్గా చేసి మిక్సీ వేసేసి ఆ జ్యూస్ వస్తుంది కదా, ఆ జ్యూస్ని కూడా మనం ఇలా ఐస్ ట్రేలో వేసేసి ఆ జ్యూస్తో వచ్చే ఐస్ క్యూబ్స్ని రోజు ఒక 4 to 5 తీసుకొని ఫేస్కి రబ్ చేసుకోవాలి. చాలా స్మూత్గా రబ్ చేసుకుంటే ఒక 5 to 10 minutes పాటు ఇదేమవుతుందంటే మీ స్కిన్ని చాలా సాఫ్ట్గా చేసేస్తుంది. మళ్ళీ ఇది కూడా పఫీనెస్ కానీ మీ ఫేస్ మీద కొంతమంది స్కిన్ రెడ్డిష్గా ఉంటుంది, ఎందుకో తెలియదు, ఆ రెడ్నెస్ని కూడా పోగొడుతుంది. మళ్ళీ కొంతమందికి పోర్స్ అనేవి చాలా ఓపెన్ అప్ అయి ఉంటాయి ఫేస్ మీద, సో అవి కూడా ఏం చేస్తుందంటే ఇది టైట్నింగ్ చేస్తుంది అనమాట. ఫోర్త్ వన్ వచ్చేసి వైల్డ్ టర్మరిక్. దీనిలో ఇది అసలు
ఎంత ది బెస్ట్ అంటే మీకు న్యాచురల్ గ్లో అనేది ఇచ్చేస్తుంది. డార్క్ స్పాట్స్ అనేవి ఏమన్నా ఉంటే మొత్తం తగ్గిపోతుంది. ఇప్పుడు పింపుల్స్ వచ్చినాయి అనుకోండి, ఆ పింపుల్స్ యొక్క మార్క్స్ ఉంటాయి కదా, అవి కూడా పోతాయి. నెక్స్ట్ ఈవెన్ పింపుల్స్ వస్తున్నా కూడా అవి కూడా క్లియర్ చేస్తుంది. అండ్ మళ్ళీ స్కిన్ కలర్, కొంతమందికి ఇప్పుడు మౌత్ చుట్టూ బ్లాక్నెస్ ఉంటుంది, ఈ నోస్ చుట్టూ బ్లాక్నెస్ ఉంటుంది, అది మొత్తం క్లియర్ చేసి మొత్తం ఈవెన్ స్కిన్ టోన్ చేస్తుంది అనమాట. అండ్ మళ్ళీ రేడియంట్గా మనం యూత్ఫుల్ స్కిన్లా క్రియేట్ చేస్తుంది. సపోజ్ అంటే కొంతమందికి ఏజ్ తక్కువ ఉంటుంది, కానీ వాళ్ళ ఫేస్ ఎట్లా ఉంటుందంటే చాలా ఏజింగ్గా ఉంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ వైల్డ్ టర్మరిక్ కనుక యూజ్ చేస్తే వాళ్ళ స్కిన్ కూడా వాళ్ళ ఏజ్కి తగ్గట్లుగా చాలా యూత్ఫుల్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ 4 ఐస్ క్యూబ్స్లో మీ ఇష్టం ఏదైనా సరే, ఒకరోజు ఒకటి అలానే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే 1 వీక్ ఒక బ్యాచ్ రా మిల్క్ యూజ్ చేసుకోండి, 1 వీక్ బీట్రూట్, 1 వీక్ కుకుంబర్, 1 వీక్ వైల్డ్. ఓకే, నాకు అసలు ఇదంతా కష్టం, నేను ఏదో ఒకటే యూజ్ చేసుకుంటా అంటే మీ ఇష్టం, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ కన్సిస్టెన్సీగా ఒక 1 మంత్ యూజ్ చేయండి. చెప్పాను కదా, 1 మంత్ యూజ్ చేసే ముందు మీ ఫేస్ ఒక ఫోటో తీసుకోండి, 1 మంత్ తర్వాత మళ్ళీ ఫోటో తీసుకోండి, 2 కంపేర్ చేసుకొని అప్పుడు నాకు కామెంట్ రాయండి. ఓకేనా? ఓకే, ఇంతకీ ఈ 4 ఐస్ క్యూబ్స్లో మీ ఫేవరెట్ ఏది? నాదైతే వైల్డ్ టర్మరిక్. మరి మీదేంటి? ఇంతకీ నా ఫస్ట్ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందా? లేదన్నా ఇంప్రూవ్ చేసుకోవాలా, లేకపోతే ఇంకేమన్నా యాడ్ చేయాలా? ఏదైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్. అండ్ మర్చిపోకుండా లైక్ మాత్రం చేయండి, లైక్ చేసి అండ్ షేర్ కూడా చేసుకోండి. బాయ్.